ABN and PRR College of Science, Kovur. Dear students, welcome to online classes. My name is Bindu, lecturer in computer science. This is for second year MPCS, MSCS and MCCS students. Semester 4, subject computer science, paper data structures. ప్రీవియస్ క్లాస్లో డబుల్ లింక్డ్ లిస్ట్ ప్రోగ్రామ్ చూసాం. అందులో క్రియేట్ మెథడ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఓకే, క్రియేట్ మెథడ్ యూజ్ చేసి మనకి లిస్ట్ ఎలా క్రియేట్ చేయాలో ప్రోగ్రామింగ్లో చూసాం. ఓకే, ఈరోజు డిస్ప్లే ఎలా చేయాలి, క్రియేట్ అయిన లిస్ట్ని ఎలా డిస్ప్లే చేసుకోవాలో చూద్దాం. ఓకే, డిస్ప్లేలో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఇక్కడ 2 వేస్లో డిస్ప్లే చేస్తుంది, ట్రావర్సింగ్ చేస్తుంది అని చెప్పుకున్నాం కదా. మనకి ఫార్వర్డ్ డిస్ప్లే ఉంటుంది, బ్యాక్వర్డ్ డిస్ప్లే ఉంటుంది. ఫార్వర్డ్ డిస్ప్లే అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్న ఎలిమెంట్స్ని డిస్ప్లే చేస్తుంది. బ్యాక్వర్డ్ డిస్ప్లే అంటే మనకి లాస్ట్ ఎలిమెంట్ నుంచి ఫ్రంట్ ఎలిమెంట్కి అంటే ఫస్ట్ ఎలిమెంట్కి డిస్ప్లే చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఏంటి, ఫార్వర్డ్ డిస్ప్లే. ఫార్వర్డ్ డిస్ప్లే చేయడానికి ముందు మనకి లిస్ట్ అనేది ఉండాలి. కాబట్టి లిస్ట్ అనేది ఆల్రెడీ మనం క్రియేట్ చేసుకున్నాం కదా. ఓకే, మనం క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఆ లిస్ట్ని ఇక్కడ డ్రా చేసుకొని పెట్టుకున్నాం. ఎలిమెంట్ 10, అడ్రస్ 100, హెడ్ 20, 200. ఇక్కడ ఫస్ట్ నోడ్కి అబ్జర్వ్ చేయండి, ప్రీవియస్ ఏమైనా నోడ్ ఉందా, లేదు కదా, కాబట్టి నల్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ నోడ్లో ఫస్ట్ అడ్రస్ పార్ట్ 1 ఏంటి, నల్ ఎంటర్ చేసాం. సెకండ్ అడ్రస్ వాల్యూ పార్ట్లో 10 ఎంటర్ చేసాం. అడ్రస్ 2 పార్ట్లో నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఎంత, 200 ఎంటర్ చేసాం. వెంటనే 200కి నోడ్కి కనెక్ట్ చేసాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 200 నోడ్లో ఫస్ట్ అడ్రస్ 1 చూడండి. అడ్రస్ 1లో ప్రీవియస్ నోడ్ ఏమన్నా ఉందా అని చూసుకోవాలి. ఉంది కదా, 100 నోడ్ ఉంది కాబట్టి 100 అని అసైన్ చేయండి. నెక్స్ట్ 100 నోడ్కి కనెక్షన్ అనేది ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ అడ్రస్ 2, ఇక్కడ మళ్ళీ అనదర్ నోడ్ ఒకటి తీసుకుంటున్నాం. 30 అసైన్ చేసాం. అడ్రస్ 300. ఓకే, ఇప్పుడు సెకండ్ నోడ్ 200 నోడ్కి చూడండి, అడ్రస్ 2 పార్ట్లో నెక్స్ట్ నోడ్ ఏమైనా ఉందా అని చూసుకోవాలి. ఉంది కదా, 300 అనే నోడ్ ఉంది కాబట్టి 300 అడ్రస్ ఎంటర్ చేసి వెంటనే లింక్ ఇవ్వాలి. నెక్స్ట్ థర్డ్ నోడ్ 300 నోడ్ చూడండి, అడ్రస్ 1లో ప్రీవియస్ నోడ్ ఏమన్నా ఉందా, ఉంటే ఆ అడ్రస్ అసైన్ చేయాలి. ఉంది కదా, 200 నోడ్ ఉంది కాబట్టి 200 ఎంటర్ చేసి వెంటనే లింక్ ఇలా ఇచ్చుకోవాలి, డైరెక్షన్. నెక్స్ట్ అడ్రస్ 2లో మనకి లాస్ట్ నోడ్ ఇంకా అడ్రస్ 2 పార్ట్లో నెక్స్ట్ నోడ్ ఇంకేమీ లేదు కాబట్టి నల్ ఎంటర్ చేసుకోవాలి. ఓకే, ఇది ఒక లిస్ట్. ఇలా ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం ఆల్రెడీ. క్రియేట్ మెథడ్ ఉపయోగించి మనం లిస్ట్ని క్రియేట్ చేయడం చూసాం. ఆల్రెడీ ఉంది లిస్ట్. ఇప్పుడు ఆ లిస్ట్ని ఉపయోగించి ఎలా డిస్ప్లే చేయాలనేది చూద్దాం. చూడండి, ఫార్వర్డ్ డిస్ప్లేలో కోడింగ్ చూడండి. మెథడ్ ఎలిమెంట్స్ ఇన్ లిస్ట్ అని డిస్ప్లే అవుతుంది ఫస్ట్. నెక్స్ట్ కరెంట్ ఈక్వల్ టు హెడ్.
అంటే హెడ్ నోడ్ అడ్రస్ ఎంత 100, అదే కరెంట్లో అసైన్ చేస్తున్నాం కాబట్టి ఇదే నోడ్కి కరెంట్ అనే నేమ్ ఇచ్చుకోవాలి. ఓకే, నెక్స్ట్ కరెంట్ డాట్ నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు నల్. కరెంట్ డాట్ నెక్స్ట్ ప్రజెంట్ చూడండి, కరెంట్ నోడ్ ఫస్ట్ నోడ్ దగ్గర ఉంది కరెంట్ నేము కాబట్టి డాట్ నెక్స్ట్, డాట్ లాస్ట్ అంటే అడ్రస్ 1, డాట్ నెక్స్ట్ అంటే అడ్రస్ 2. ఇప్పుడు డాట్ నెక్స్ట్ అన్నాం కాబట్టి అడ్రస్ 2 చూడండి, డాట్ నెక్స్ట్ అంటే ఈ పార్ట్ నేను టిక్ మార్క్ పెట్టాను, అబ్జర్వ్ చేయండి. డాట్ నెక్స్ట్లో 200 ఉంది. నెక్స్ట్ నోడ్ అడ్రస్ని స్టోర్ చేసుకునేది డాట్ నెక్స్ట్. కరెంట్ డాట్ లాస్ట్ అంటే ప్రీవియస్ నోడ్ అడ్రస్ని స్టోర్ చేసుకునేది. కాబట్టి ఇక్కడ కరెంట్ డాట్ నెక్స్ట్ అన్నాం కాబట్టి ఏంటి, నెక్స్ట్ నోడ్ అడ్రస్ ఎంత 200 స్టోర్ చేసుకుంది. కాబట్టి 200 నాట్ ఈక్వల్ టు నల్లే కదా, కాబట్టి కరెంట్ డాట్ నెక్స్ట్లో నల్ అయితే కాదు, ఎంటీగా అయితే లేదు, నాట్ ఈక్వల్ టు నల్ కదా. 200 అడ్రస్ సమ్ అడ్రస్ ఉంది కాబట్టి నాట్ ఈక్వల్ టు నల్. కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఇక్కడ కోడింగ్ చూడండి, కండిషన్ ట్రూ అయింది కాబట్టి వైల్ లూప్లోకి ఎంటర్ అయ్యి కరెంట్ డాట్ డేటా డిస్ప్లే అవ్వాలి. ప్రజెంట్ కరెంట్ నోడ్ యొక్క డేటా ఎంత ఉంది 10, ఆ 10 అనేది ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి, 10 అనేది డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ లైన్ ఏముంది, కరెంట్ ఈక్వల్ టు, ఈ లైన్ డిస్ప్లే అయిపోయింది. నెక్స్ట్ కరెంట్ ఈక్వల్ టు కరెంట్ డాట్ నెక్స్ట్, కరెంట్ డాట్ నెక్స్ట్ ఏముంది 200 ఉంది. ఓకే, ప్రజెంట్ కరెంట్ అనేది 100 దగ్గర ఉంది. ఓకే, కరెంట్లో 100 ఉంది కాబట్టి 100 నోడ్కి కరెంట్ అని ఇచ్చుకున్నాం. ఇప్పుడు కరెంట్ డాట్ నెక్స్ట్ని కరెంట్లో అసైన్ చేస్తున్నాం. అంటే కరెంట్ డాట్ నెక్స్ట్లో ఏముంది 200 ఉంది. ఓకే, కరెంట్ డాట్ నెక్స్ట్లో 200 ఉంది. ఆ 200ని కరెంట్లో అసైన్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు కరెంట్ వాల్యూ 200 కాబట్టి 100 దగ్గర స్ట్రైక్ అవుట్ చేసి మనకి కరెంట్ అనేది 200 దగ్గర కరెంట్ అనే నేమ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ వైల్ ఇటరేషన్ జరుగుతుంది. ఓకే, వైల్ ఇటరేషన్ జరిగినప్పుడు 200 కదా కరెంట్ అంటే 200 నోడ్ చూసుకోవాలి సారీ. ఇప్పుడు కరెంట్ అంటే 200 నోడ్ దగ్గర ఉంది కదా కరెంట్ డాట్ నెక్స్ట్ అంటే ఇప్పుడు ఎంత 300. ఓకే, కరెంట్ డాట్ నెక్స్ట్ పార్ట్లో 300 ఉంది, నాట్ ఈక్వల్ టు నల్లే కదా, కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనం ఏం చేయాలి, కరెంట్ డాట్ డేటా డిస్ప్లే చేయాలో. వైల్ లూప్లోకి వచ్చి కరెంట్ డాట్ డేటా అంటే ఇప్పుడు ఎంత ఉంది 20 ఉంది. ఓకే, కరెంట్ అనేది సెకండ్ నోడ్ దగ్గర ఉంది కదా కాబట్టి డాట్ డేటా అంటే 20 డిస్ప్లే చేస్తుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ ఈక్వల్ టు కరెంట్ డాట్ నెక్స్ట్ అంటే ఇప్పుడు ఎంత 300 ఉంది కాబట్టి 300ని కరెంట్లో అసైన్ చేస్తున్నాం. ఓకే, కాబట్టి 200 దగ్గర కరెంట్ అనే నేమ్ స్ట్రైక్ అవుట్ అవుతుంది, 300 దగ్గర కరెంట్ అనే నేమ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ మోడిఫై అయిన కరెంట్ తోటి వైల్ ఇటరేషన్ వైల్ కండిషన్ చెక్ చేసుకుంటుంది మళ్ళీ. ఓకే, కరెంట్ డాట్ నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు నల్. కరెంట్ అనేది ఇప్పుడు ఏ నోడ్కి ఉంది, లాస్ట్ నోడ్కి ఉంది. నెక్స్ట్ పార్ట్ నల్లే కదా, అబ్జర్వ్ చేయండి నల్ ఉంది. నాట్ ఈక్వల్ టు నల్ అనేది కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి మనకి ఏమొస్తుంది, వైల్ నుంచి బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేసి ఏం చేసింది, కరెంట్ డాట్ డేటా డిస్ప్లే చేస్తుంది. కరెంట్ డాట్ డేటా అంటే ఎంత, ప్రజెంట్ కరెంట్ లాస్ట్ నోడ్ దగ్గరే ఉంది కదా, డాట్ డేటా అంటే 30 డిస్ప్లే చేస్తుంది. ఫార్వర్డ్ డిస్ప్లే మెథడ్ క్లోజ్ అవుతుంది. ఓకే, ఈ విధంగా మనకి స్టార్టింగ్ ఎలిమెంట్ నుంచి ఎండింగ్ ఎలిమెంట్ వరకు మనకి డిస్ప్లే అనేది జరుగుతుంది. దీన్ని ఏమంటాం, ఫార్వర్డ్ డిస్ప్లే అని కాల్ చేస్తాం. ఓకే, డయాగ్రాము నీట్గా డ్రా చేసుకోండి, ఫార్వర్డ్ డిస్ప్లే అని హెడ్డింగ్ పెట్టుకొని. ఓకే.